హాయ్ అండి అందరికీ. ఇవాళనైతే ఎల్ఐసిలోని ఒక మంచి టర్మ్ ప్లాన్ అయితే ఇవాళనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను దీని క్యాప్షన్ ఏం చెప్పానంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పాను. ఎలా యూజ్ అవుతుందో కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం చాలా కంపెనీస్లలో పాలసీస్ అనేటి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది, మనకి ఎల్ఐసిలో చాలా తక్కువ ప్రీమియం పడుతుంది. అందుకని చెప్పేసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. మనకి ఏజ్ వచ్చేసి 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఈ పాలసీకి అయితే తీసుకోవచ్చు. ఇందులో సమ్ అష్యూర్ అనేది స్టార్టింగే మనకు 50 lakhs ఉంటుంది. 50 lakhs నుండి 1 CR 2 CR 3 CR ఇలా ఎంతైనా తీసుకోవచ్చు. పర్సన్కి అయితే మన హ్యాబిట్స్ ఉంటే మాత్రం మనం ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఇక్కడ మేల్ అయితే మేల్ అని, స్మోకర్ అయితే స్మోకర్ అని, నాన్ స్మోకర్ అయితే నాన్ స్మోకర్ అని అయితే ఇక్కడ ఫిల్ చేసేయాలి. మన టర్మ్ అనేది మనం ఇక్కడ 15 years నుంచి వెళ్ళి 40 years వరకు ఎవరైనా ఎన్ని ఇయర్స్ అయినా కట్టుకోవచ్చు. మనం కట్టినన్ని రోజులు మాత్రమే పాలసీ అనేది మనకు పనిచేస్తుంది. మనం కట్టడం ఆపితే మాత్రం మనం దీని నుండి రిటర్న్స్ రావు, మళ్ళీ పాలసీ కూడా పనిచేయదు. మనం పాలసీ అనేది 40 yearsకి అయితే నేను తీసుకున్నాను కదా, 40 yearsకు ప్రీమియం అనేది ఎంత పడుతుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు 30 ఏజ్లో ఒక పర్సన్ అయితే ఈ పాలసీని తీసుకుంటే మనకి ఇయర్లీ 12,331 రూపాయి అయితే పడుతుంది. మనం ఒక్కసారి కనుక పాలసీ అనేది స్టార్ట్ చేశాక మనకు కవరేజ్ అనేది 50 lakhs. మనం న్యాచురల్గా డెత్ జరిగినా, యాక్సిడెంటల్గా డెత్ జరిగినా మనకు 50 lakhs అయితే మనకు నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ ఏజ్ 30కి తీసుకున్నాడు కాబట్టి నేను అక్కడ 40 years టర్మ్ పెట్టాను కాబట్టి ప్రతి ఇయర్ 12,331 రూపాయి కడితే తనకి 69 ఏజ్ వచ్చే వరకు ఎట్లా జరిగినా కూడా న్యాచురల్గా అయినా యాక్సిడెంటల్గా అయినా వాళ్ళ ఫ్యామిలీకి అంటే నామినీకి మనం 50 lakhs అనేది ఎల్ఐసి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఎంత? సంవత్సరానికి 12,331 రూపాయి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో ఉన్న ఇంటి పెద్దకి ఏమన్నా అయిందనుకో వాళ్ళ కుటుంబం అనేది ఆర్థికంగా చాలా వెనుకబడిపోతుంది. అలా వెనుకబడకుండా ఇంత తక్కువ ప్రీమియమ్స్ ఈ కవరేజ్ అనేది పర్సన్ తీసుకుంటే అతను లేని లోటు ఆర్థికంగా కొంచెం అనేది ఈ పాలసీ అనేది హెల్ప్ చేస్తుంది. చిన్న ఏజ్ నుంచే ఇట్లాంటివి అనేది మనం స్టార్ట్ చేస్తే ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ పడుతుంది. టర్మ్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.